భోజనం కూడా ఇద్దరం కలిసే చేశాం. అలాంటి మంచి మనసున్న నాయకుడు కోడెల. అది కోడెల అంటే అది ఆయన అరుస్తాడు, దగ్గర తీస్తాడు. ప్రతి విషయంలో అంతే. ఆయన కఠినంగా ఉన్నట్టే ఉంటాడు. ప్రతి మనిషిని దగ్గర తీసే గుణం ఆయనది. ఆయన ధైర్యమే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి స్ఫూర్తి. ఆయన ఆశయాలు మనం నెరవేరుద్దాం. జై హింద్. జోహార్ కోడెల. జోహార్ ఎన్టీఆర్. హలో, మన గ్రామ ప్రజలకు ఒక విజ్ఞప్తి. అయ్యా మహారాజశ్రీ గౌరవనీయులు మన నసరాపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవిందబాబు గారికి నమస్కారాలు. అయ్యా, మా గ్రామంలో జనాభా సుమారు 10,000 మంది కలరు. మా గ్రామ పెద్ద గ్రామం కాబట్టి మా గ్రామంలో తెలుగుదేశం పార్టీ గుండెకాయ లాంటిది. నమ్మిన వారికి ప్రాణం ఇస్తాం. మా గ్రామం ప్రజలు మాట చెప్పటం మాకు మాయ మాటలు చెప్పటం మాకు తెలియదు. మీరు చెప్పిన ప్రతి పనిని బాధ్యతగా నెరవేరుస్తాము. మా గ్రామ ప్రజల బాధ్యత కాబట్టి మా గ్రామంలో కావాల్సిన పనులు మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మా గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు, ముఖ్యంగా మా గ్రామంలో శ్మశాన వాటిక వెళ్ళుటకు రహదారి పాడైపోయి ఉన్నది. గుంతల మెరకలతో కనీసం నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్నది. సదరు శ్మశాన వాటికకు వెళ్ళుటకు సీసీ రోడ్డును వేయవలసిందిగా కోరుతున్నాము. శ్మశానంలో బోరింగు, కరెంటు గదులు కూడా నిర్మాణం చేయాలి. అది పాటుపడి ఉన్నది కాబట్టి దాన్ని మా ఎమ్మెల్యే గారికి మనవి చేస్తున్నాము. మరియు మా గ్రామంలో అందరూ కూడా రైతులు, ఎక్కువగా 100% రైతులు ఉన్నారు. మా గ్రామానికి అవసరమైన ఎరువులు మరియు మందులు కూడా అవసరమైన గిడ్డంగిని ఏర్పాటు చేసి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు జల మిషన్ ద్వారా మన పథకం ద్వారా గ్రామాలు అన్ని వర్గాల వారికి ప్రతి ఇంటికి మంచినీటి పంపు సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము. మరియు